బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇక కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. మొత్తానికైతే ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది. ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రంలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రణాళిక రచిస్తోంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో కేంద్ర రాజకీయ సమీకరణాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మార్పుల్లో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి పదవిని బీజేపీ నేతకు అప్పగించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కొందరు సీనియర్ మంత్రులను పార్టీ బాధ్యతల్లోకి తీసుకురావాలి అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. పార్లమెంటు సమావేశాల అనంతరం కేంద్ర కేబినెట్ విస్తరణ లేదా మార్పులకు ముహూర్తం ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి ప్రాంతాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు కేంద్రంలో మరో మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో బీజేపీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి 2 కేంద్ర మంత్రులు ఉన్న నేపథ్యంలో కొత్తగా జనసేనకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించే అంశంపై కూడా ఢిల్లీలో చర్చ జరుగుతోంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జనసేనకు లోక్సభలో 2 ఎంపీలు ఉన్నారు. వీరిలో ఎవరిని కేంద్ర మంత్రిగా ఎంపిక చేయాలి అనే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం కీలకంగా మారనుంది. మరోవైపు త్వరలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో కూడా ఒక స్థానం జనసేనకు కేటాయించే అవకాశం ఉంది అని సమాచారం. కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వాలి అనుకునే నేతకు ముందుగా రాజ్యసభకు ఎంపీ, తర్వాత మంత్రివర్గంలోకి తీసుకునే వ్యూహం కూడా ఉండొచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో బీజేపీకి మరో మంత్రి పదవి ఇవ్వాలి అని నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజును కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే జనసేన నేత నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ 2 అంశంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. దీంతో కేంద్రంలో టీడీపీ, జనసేనకు మంత్రి పదవి ఎవరికిస్తోంది, రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి అవకాశం ఎవరికి దక్కుతుంది అన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా ఉంది. ఇక పార్టీ సమీకరణాలు, అదేవిధంగా ఆర్థిక అంశాలు అన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఆ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.